తద్వారా అర్థంలోకి తేవడానికి ఆయన శ్రమ కావాలి. వచ్చిన అధికారంలో ఆయన ముఖ్యమంత్రి కాలేడు. వి హనుమంతరావు గారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి బీఫామ్లు పంచుతాడు. కానీ అతను ముఖ్యమంత్రి కాలేడు. ఇప్పుడు హనుమంతరావుకి ముఖ్యమంత్రి స్టేట్ ఆ స్థాయి ఉందా? ఏం మాట్లాడతాడో ఏందో. అలాగే కేశవరావు గారు కాంగ్రెస్ పార్టీని కేశవరావు లీడరా, ప్రజా లీడరా? మొన్న కేకే ఉన్నాడు కదా, బీఆర్ఎస్ పార్టీ నుండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో దునికింది కదా. ఏ కాలంలో కేశవరావు స్వయంగా ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొన్నాడు చెప్పు జరా. ఎక్కడన్నా ప్రత్యక్ష ఎన్నికలలో కేశవరావు గారు పోటీ చేసి లీడర్ అనిపించుకున్నాడు చెప్పు. కేశవరావు గారిని లీడర్ అంటారు ఎవరన్నా? ఏ ఉద్యమం చేసిండు, ఎంతమందిని గెలిపించిండు, ఎన్ని పార్టీలు పెట్టిండు? ఆయన ఏదో పార్టీలో చేరి ఆయన వంతుగా ఆయన ముందుకు పోతాడు, అట్లా నామినేటెడ్ పదవులు తీసుకొని ఏదో అట్లా జీవనం సాగించండి. ఆయన లీడరా? ఎక్కడ లీడర్ చెప్పు. అధికారంలోకి తేవడానికి శ్రమ పడతాడు, కానీ అతను ముఖ్యమంత్రి కాలేడు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపుల పాత్ర కట్టప్ప పాత్ర అయింది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న కట్టప్పనే సింహాసనం మీద కూర్చోవాలని చెప్పి తిరుగుతా ఉన్నట్టు. ఎంత పెద్ద డైలాగ్ పెట్టింది చూడని, ఎవడని చూస్తే ఎంత పెద్ద లీడరు అనేటట్టు. మున్నూరు కాపులు అంతా కలిసి కట్టప్ప పాత్ర పోషించిందట. ఆ కట్టప్పలను అందరిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడతారట. అయితే ఆ కట్టప్పల సింహాసనం మీద కూర్చోవాలనుకునే కట్టప్ప ఎవరు? ఈ దొంగ కట్టప్పే. ఈ దొంగ కట్టప్పే ఇప్పుడు అందరు రేగెత్తాడు, ఆ సింహాసనం మీద నేనే కూర్చోవాలి, ఇన్ని రోజులు కష్టపడ్డావు, నేను కూర్చోపోతే ఎట్లా? అట్లా వాళ్ళు ఏం కట్టప్పలు కాదు. ఉన్నారు కదా ఆయనే బండి సంజయ్, పార్టీ అధ్యక్షుడు కాలేదా? పార్టీ అధ్యక్షుడు కాలేదా ఆయన? నువ్వు కట్టప్పవాను. 10 పార్టీలు మారినవి నువ్వు కట్టప్ప, వాళ్ళు కట్టప్పలు కాదు, వాళ్ళు స్థిరంగానే ఉన్నారు. సో ఇప్పటి వరకు మొత్తం భారతదేశ చరిత్రలోనే ఏ ఒక్క పొలిటికల్ ఏది ఒక్క రాజకీయ నాయకుడు చేయనటువంటి ఒక భారీ వ్యవహారానికి తెరలేపినాం. 6,000 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఇది ఎమ్మెల్సీ ఓడిపోయిన తర్వాత 6,000 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలనుకున్నాం. నేను ప్రతిసారి చెప్తా కదా, ఎమ్మెల్సీ ఎన్నిక అయిపోగానే వీడు ఏమన్నాడు అంటే, అక్కడ ఓడిపోయిన సెంటర్ నుండే పాదయాత్ర మళ్ళీ మొదలు పెడదామన్నాడు. మరి వారి ఇప్పటికే 3-4 నెలలు నడిచి పోరగాళ్ళు 30 మంది అలసిపోయిన్లు. నీకు పేరు వచ్చే, పైసలు వచ్చా, అన్ని వచ్చాయి. పోరగాళ్ళకి ఏమొచ్చినాయి? కాళ్ళ నొప్పులు వచ్చినాయి. వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి. పద్ధతి పాడు లేకుండా పాదయాత్ర అంటే దేనికి ఎక్కడికి వచ్చేదా పాదయాత్ర? ఏమైనా అవసరం ఉన్న పాదయాత్రేనా అని అడిగితే సపడే ఊకొని మరి ఏం చేద్దాం అంటాడు. ఓ 2-3 నెలలు మళ్ళా కొంచెం నెమ్మదిగా ఉండి ఏదన్నా అవకాశం వస్తే ఆ అంశాన్ని పట్టుకొని ప్రభుత్వం మీద కొట్లాడడానికి బాగుంటది అని చెప్తే అప్పుడు అది క్యాన్సిల్ చేసి ఇంగ్లాలకు వచ్చేసినాం. ఆగస్ట్ లో ఆ దిశగా మన అడుగులు పడతా ఉన్నాయి. ఎక్కడికి పోయినా ఎక్కడ ఉన్నా ఇవాళ ఆగస్ట్ అంటే మార్చిలో అయిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి రిజల్ట్ మార్చిలో అయిపోతే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు ఆ 4 నెలల తర్వాత పాదయాత్ర అనుకున్నాం. నేను జూలై 29వ తారీఖు బయటకు వచ్చిన. తీన్మార్ మల్లన్న ఈ స్థాయిలో నా పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక కేసులు పెట్టి, చూడు ఎట్లా నమ్మిస్తాడు, ప్రభుత్వమే కేసులు పెట్టింది. ఇంకా కేసీఆర్ పెట్టిండు, మా ఇంటికి వచ్చి కేసీఆర్ బిడ్డ నీ మీద కేసు పెడతాను రేపు అని చెప్పిపోయింది అని చెప్తలేడు. లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ లొంగిపోకుండా ఆత్మగౌరవంతో. సరే, కేసీఆర్ లొంగ తీసుకుంటే లొంగిపోవద్దా అనుకున్నావు. మరి ఇప్పుడు ఎవడు లొంగ తీసుకున్నాడని బీజేపీలోకి పోయినావు, ఎవడు లొంగ తీసుకున్నాడని కాంగ్రెస్ లోకి పోయినావు. నువ్వు లొంగిపోయినావు నీవు కదా. నీకు డబ్బు ఇచ్చినా లొంగిపోవు, 1000 కోట్లు ఇచ్చినా లొంగిపోవు. అసలు నీ అంత నిజాయితీ పరుడే లేడు. మరి లేనప్పుడు కేసీఆర్ కొంటానంటే పోలేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కొన్నాడా నిన్ను? బట్టి విక్రమార్క కొన్నాడా? పొన్నం ప్రభాకర్ కొన్నాడా? ఎవరు కొన్నారు? అంతకు ముందు బండి సంజయ్ కొన్నాడా? ధర్మపురి అరవింద్ కొన్నాడా? రఘునందన్ రావు కొన్నాడా? ఒట్టి లంగా మాటలు, దొంగ మాటలు ప్రజల్లోకి ఇట్లా విసేయడానికి కేసీఆర్ ఆట బిడ్డ 100 కోట్లు ఇస్తారా అంటే వద్దు నేను రాను అన్నాడట. 10 రూపాయలు బిచ్చం అడిగినోనివి 100 కోట్లు ఇస్తానంటే నువ్వు విడిచిపెడతావు. ఎవరికి చెప్తాను ఈ ముచ్చట్లు?